కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థనలు కేవలము దేవుణ్ణి దగ్గర నుంచి మనం 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 కావాల్సింది పొందుకునేటువంటి ప్రార్థనేనా, లేదా రోజు ఆయనతోటి సమయం కేటాయించడం, ఉదయం లేవగానే అమ్మ నాన్నతో మాట్లాడి భార్య పిల్లలతో మాట్లాడడం, ఎట్లాగైతే సంభాషణ జరిగిద్దో అలాగే దేవుడితో మాట్లాడుకోవడం జరగాలి. ఆ విధమైన సావాసంలోకి మనం ఉండాలి. అది లేనప్పుడు మన క్రైస్తవ జీవితం బోర్ కొడుతుంది, నిర్లక్ష్యం అవుతుంది, దేవుడి సన్నిధికి రావడం కూడా బోర్ అవుతుంది. తర్వాత టీవీలో వాక్యం విందాంలే అనేటువంటి స్థాయికి వెళ్ళిపోతాం. ఫిజికల్గా దేవుడి సన్నిధికి రావాల్సిన పని లేదు, మనం ఎక్కడున్నా దేవుడిని ఆరాధించవచ్చు కదా అని టీవీలోనే వాక్యం చూసి తృప్తి పడేటువంటి సందర్భాన్ని దూరం దిగిపోతాం. ఆ తర్వాత ఛానల్ మార్చబడతాయి, ఆ తర్వాత రకరకాలుగా దేవుడికి దూరం అవుతాం. కాబట్టి మన అవసరతల కొరకు దేవుడికి ప్రార్థన చేయడం కాదు, కానీ ఆయనతో ప్రతిరోజు మాట్లాడేటువంటి స్థాయిలో ఉండేటువంటి భక్తుల లిస్టులో మనమందరం ఉండాలి. హల్లెలూయా.